గుడ్ ఈవినింగ్. మార్కెట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్రీఫ్ అనాలిసిస్. మనకి డైలీ చార్ట్లో మార్కెట్ క్లియర్గా డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయ్యింది అండ్ మనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మనకి ఏంటంటే డౌన్ ట్రెండ్లో ప్రతి సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అంటారు కదా డౌన్ ట్రెండ్ని. సో మనకు ఒక కీ లెవెల్ వచ్చాక మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకు డౌన్ ట్రెండ్లో రిట్రేస్మెంట్ ఇక్కడికి వచ్చి మార్కెట్ డౌన్ అయింది 21st November. సో మనకు ద లాస్ట్ అప్ క్యాండిల్ బిఫోర్ ఫార్మింగ్ ఏ న్యూ లో అంటే ఈ లెవెల్ అనమాట. సో మనం ఈ లెవెల్ని మనం ఒక కీ లెవెల్ అనుకున్నాం. సో మనకి మార్కెట్ వచ్చి టచ్ చేసింది, కిందికి వెళ్ళింది. దిస్ ఈస్ డైలీ చార్ట్. సో దిస్ ఈస్ డైలీ రెసిస్టెన్స్ అనమాట. మనకి దిస్ ఈస్ రీసెంట్ లో రీసెంట్ లో బి ద డైలీ సపోర్ట్. సో ఇప్పుడు మనం డైలీ రెసిస్టెన్స్ మనకు ఫర్దర్ అప్ మూవ్ రావాలంటే, ఎస్పెషల్లీ డౌన్ ట్రెండ్ ఎండ్ అవ్వాలంటే మార్కెట్ డైలీ చార్ట్లో 24,550 అబౌవ్ క్లోజ్ అవ్వాలంటే మనకి ఒక బ్రేక్అవుట్ రావాలి ఇక్కడ. లేదంటే మళ్ళీ మార్కెట్ ఈ లో టెస్ట్ చేయొచ్చు, ఈ సపోర్ట్ లెవెల్ టెస్ట్ చేయొచ్చు. దోస్ ఆర్ ద 2 ఛాన్సెస్ అనమాట. నౌ లో టైం ఫ్రేమ్ వెళ్తే లెట్స్ ఇగ్నోర్ దిస్. మనకి ఇది రెసిస్టెన్స్ కాబట్టి మనం ఎవరైనా ఫేర్ వాల్యూ గ్యాప్ తెలిసిన వాళ్ళు ఉంటే అది పట్టుకునైనా ట్రై చేయొచ్చు. అంటే మనకు సెల్ ఆన్ రైజ్గా మనం ట్రై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేవాళ్ళు మనకి సెల్లింగ్ వస్తుంది. ఇక్కడ సెల్లింగ్ మంచిగా వచ్చింది, మార్కెట్ కన్సాలిడేటెడ్. ఎప్పుడైతే బ్రేక్ అయిందో సెల్లింగ్ వచ్చింది, సెకండ్ టైం రీటెస్ట్ చేస్తుంది. నా ఈ రీటెస్ట్ని మనకు ఒక షార్టర్ రెసిస్టెన్స్ తీస్తే ఈ 3 అప్ క్యాండిల్స్ తర్వాత మార్కెట్ ఫాల్ వచ్చింది. సో మనకు ఇనీషియల్గా రేపు బుల్లిష్ మూవ్ ఎప్పుడు కనపడుతుందంటే ఈ 2450 లెవెల్ దాటాకే మనం బుల్లిష్ ఉండాలి. సో అది కూడా ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ చేస్తుంది. లేదంటే మార్కెట్ పడిపోయి ఈ లో అగైన్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రెడ్ క్యాండిల్ వరకు లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం లోవర్ టైం ఫ్రేమ్లో మీరు మార్కెట్ స్ట్రక్చర్ చూసినా కూడా మార్కెట్ ఎప్పుడు ఏ టైం ఫ్రేమ్లో అయినా మార్కెట్ స్ట్రక్చర్ వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లో బ్రేక్ అయింది కానీ జస్ట్ మళ్ళీ రివర్స్ వచ్చేసింది. సో అందుకే నేను ఎప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ లో బ్రేక్ అయినాక సెకండ్ క్యాండిల్ క్లోజ్ కూడా దాని కింద కోసం వెయిట్ చేస్తాను. అప్పుడే బ్రేక్అవుట్ అనుకోను. సో దిస్ ఈస్ మార్కెట్ స్ట్రక్చర్. సో మనకి ఈ లో అనేది క్రిటికల్ అనమాట. దిస్ ఈస్ ఇమ్మీడియట్ సపోర్ట్. సో మనకి రేపు మార్కెట్ వచ్చేసి ఎసెన్షియల్లీ ఈ 2 జోన్స్ అనమాట. ఇది హైయర్ టైం ఫ్రేమ్ డిస్టెన్స్ తీసేస్తాను జస్ట్ ఫర్ క్లారిటీ. సో దట్ ఈస్ డైలీ సెట్. ఇప్పుడు మనకు మార్కెట్ రేపు ఈ 2 లెవెల్ జోన్స్లో ఉంటుంది అనమాట. మనకు సెల్లింగ్ కోసం ట్రై చేస్తే మీ ఎంట్రీ ప్యాటర్న్ ప్రకారం మీరు చూసుకోవచ్చు. నేను ఈవెన్ లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళి ఒక 3 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కోసం చూస్తాను. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే మనకు స్వింగ్లో బ్రేక్ అవ్వాలి. దీస్ ఆర్ ద లోస్. మార్కెట్లో బ్రేక్ అవ్వాలి. సో నాకు ఇక్కడ దిస్ ఈస్ ద స్వింగ్ లో అనమాట. ఈ స్వింగ్ లో ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో ఒక బిగ్ క్యాండిల్తో ఇక్కడ క్లోజ్ అయితే 3 minutes చార్ట్లో నేను ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ కోసమో లేకుంటే ఒక రిట్రేస్మెంటో లేదంటే ఒక మనకి ఒక ఇంకేదన్నా ప్యాటర్న్ మీ ఇష్టం, అది ఇండికేటర్ సిగ్నల్ లేకుంటే RSI డైవర్జెన్స్ చూసి నేను షార్ట్ అయినా చేయొచ్చు. లేదంటే మనకి ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఒకవేళ సపోర్ట్ జోన్లో వస్తే ఇక్కడ కూడా మార్కెట్ యొక్క 50 బుల్లిష్ అయితే బై అయినా చేయొచ్చు. దిస్ ఈస్ నిఫ్టీ ఫర్ టుమారో అనమాట. మనకి ఇంకా అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ కాలేదు. 24,350 క్రాస్ అయితే కానీ కన్ఫర్మ్ కాదు. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు నిఫ్టీ అయితే డౌన్ ట్రెండ్ ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ చాలా సైడ్ వేస్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇంకా ఈ మెయిన్ సపోర్ట్ జోన్ దాటిపోలేదు, బ్రేక్ అవ్వలేదు. సో సపోర్ట్ జోన్ టచ్ చేస్తుంది, పైకి వెళ్తాం, టచ్ చేస్తుంది, పైకి వెళ్తుంది. డైలీ చార్ట్లో మనం స్మాలర్ టైం ఫ్రేమ్ చార్ట్ వస్తే అగైన్ యూ విల్ డ్రా మార్కెట్ స్ట్రక్చర్.
మార్కెట్ స్ట్రక్చర్. సో ఈ లో మీరు చూస్తే బ్రేక్ అయింది కానీ ఒక పెద్ద మారుబోజు క్యాండిల్తో బ్రేక్ చేయలేదు. ఇక్కడ విక్ వచ్చింది, ఇదంతా ఒక జోన్ లాగా అయిపోయింది. సో మనకి క్లియర్ బ్రేక్ డౌన్ వస్తే కానీ మళ్ళీ మనకి సపోర్ట్ జోన్కి రాదనమాట. సో మనకి టుమారో కన్సాలిడేషన్, మనకి ఈ లో బ్రేక్ అయితే సెల్లింగ్ ట్రై చేయొచ్చు, లేదు అంటే మనకు ఫర్దర్ అప్ ట్రెండ్ రావచ్చు. ఓవరాల్ మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ వచ్చేసి ఇంట్రాడేకి అరౌండ్ దిస్ 750 లెవెల్స్ ఉంటుంది. బ్రేక్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ చూడొచ్చు, లేదంటే అప్ సైడ్ ట్రై చేయొచ్చు. బట్ అగైన్ ఇట్స్ రిస్కీ, ఇది క్లియర్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా, సో సెల్లింగ్కే ట్రై చేయడానికి చూడాలి. సో 3 మినిట్స్ చార్ట్లో పోయి చూసాక కూడా మనకి ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో అప్పుడే మనం సెల్లింగ్ ట్రై చేస్తాం, ఫేర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఏది ఎంట్రీ సిగ్నల్ వాడుకుని. సో దిస్ ఈస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ టుడే. మళ్ళీ చూద్దాం రేపు మార్కెట్ ఎలా అవుతుందో క్రాస్ చెక్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.